తిరుమలలో తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోవటం అనేది మనం ఎప్పుడైనా చూసామా? అది ఇతని హయాంలోనే జరుగుతుంది. అలాగే పుష్కరాల్లో ఒకేసారి 30 మంది చనిపోవటం అనేది మనం ఎప్పుడైనా చూసామా? అది ఈయన టైంలోనే జరుగుతాయి. దేవాలయాలన్నీ కూలగొట్టబడతాయి, అది ఇతని టైంలోనే జరుగుతాయి. అదేవిధంగా గోవులండి, వందల గోవులు మరణించే, అది అందులో కూడా శ్రీవారి గోవు, శ్రీవారికి రోజు పాలు నెయ్యి ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి గోవులు అన్ని వందల మంది చనిపోయినాయి. ఎవరి టైంలో అంటే ఇతని టైంలోనే జరుగుతాయి. అన్నిటినీ మించి నిన్న చూస్తే అసలు మరి సింహాచలం అంటే నిజరూప దర్శనం అనేది భక్తులకి అదొక చాలా ఇదిగా భావిస్తారు, మహాభక్తిగా భావిస్తారు. ఆ స్వామి వారిని నిజరూప దర్శనం చేసుకొని పునీతులు అవ్వాలి అని వేలాది మంది భక్తులు ఎంతో ఆశతో తెల్లవారుజామున లేకపోతే రాత్రి నుంచి కూడా పాపం క్యూలో నిలబడి వాళ్ళు స్వామి దర్శనం కోసం వస్తారు. అలా వస్తారని తెలుసు కదా, ప్రతి సంవత్సరం జరిగేటువంటిదే కదా ఇది. అలాంటి దాన్ని కూడా ఈ గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యం అంటే, మనుషుల ప్రాణాలంటే కొంచెం కూడా లెక్కలేదు సుమా. మాకు ఎంతమంది అన్నా చావండి, మాకేమీ భయం లేదు, మేము మా దోపిడి మాది ఎట్లాగూ కొనసాగుతూనే ఉంటుంది.